రాజకీయ నేతలకే అనుకుంటే పజ్జన్న సినీ హీరోకు కూడా ఫేవరెట్ గా మారిపోయారా? అభిమానుల పరామర్శలు కొనసాగుతున్న వేళ నాటితరం సినిమా హీరో పజ్జన్న వెంట తలుక్కుమనడానికి కారణం ఏమిటి? ఆర్హపు అలవాట్లు, నిద్రలేని సమస్య పజ్జనకు పరిస్థితి తెచ్చిపెట్టిందా? సికింద్రాబాద్ సనత్ నగర్ కంటోన్మెంట్ నేతలంతా పరామర్శలతో ముంచెత్తిన వేళ పజ్జనలో కొత్త ఉత్సాహం వచ్చేసిందా? ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి యశోదా వైద్యులను షాకు గురిచేసిన అంశం ఏమిటి? పజ్జన రిపోర్టులు చూసి నాడు కేటీఆర్ షాక్ అయితే నేడు వైద్యులు షాక్ అయ్యారా? అంతలా పజ్జన రిపోర్టులో ఏముంది? 72 వయసులో పద్మారావుకు గుండె నొప్పి రావడం వెనుక ఉన్న కారణం ఏమిటి? డాక్టర్లు చెప్పిన సూచనలు ఏమిటి? వాచ్ ఫోకస్ పజ్జన రిపోర్ట్స్ డాక్టర్ షాక్. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఆరోగ్యం కాస్త కుదుటపడింది. 2 రోజులుగా రెస్ట్లో ఇంట్లో ఉన్న పద్మారావుకు పరామర్శల వర్షం కొనసాగగా నేడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నేతలతో పాటు పార్టీ ముఖ్య నాయకులు పద్మారావును పరామర్శించారు. అసలే ఆయనకి ఇంట్లో ఉంటే సంతృప్తి ఉండదు. టకారా బస్తీలోని తన నివాసంలో గల్లీలో అరుగు మీద కూర్చొని అందరితో మాట్లాడడం ఆయనకు సరదా కాగా, ఇక నిన్నటి వరకు ఇన్ఫెక్షన్స్ అంటూ రెస్ట్లో ఉన్న పజ్జన నేడు మాత్రం వచ్చిన వారిని పలకరిస్తూ టకారా బస్తీ గల్లీలో చక్కర్లు కొట్టారు. ప్రణాళిక బోర్డు మాజీ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, శాసనసభ్యులు బి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ సెంబిపూడి రాజు, మాజీ చైర్మన్లు రాకేష్ కుమార్, వాసుదేవరెడ్డి, లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు పద్మారావును పరామర్శించారు. అడ్డగుట్ట గడ్డ అంటే పద్మారావుకు అమితమైన ప్రేమ కాగా అక్కడ గులాబీ శ్రేణులు పజ్జన్న ఇంటి దారి పట్టాయి. అడ్డగుట్ట కార్పొరేషన్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ దంపతులతో పాటు స్థానిక గులాబీ నేతలు టకారా బస్తీలో పజ్జన్న నివాసానికి తరలిరాగా, ఇక వారి రాకతో అప్పుడే ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రయాణమైన పజ్జన్న వారి పరామర్శలు స్వీకరించి వారితో కాసేపు ముచ్చటించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని లింగాని దంపతులు అడిగి తెలుసుకోగా మరో 10 రోజులు రెస్ట్ అనంతరం అందరికీ అందుబాటులో ఉంటానంటూ వారికి పద్మారావు తెలియజేశారు. నాటి నుంచి నేటి వరకు కంటోన్మెంట్ గులాబీ శ్రేణులకు పజ్జన్న సన్నిహితుడిగా ఉండగా కష్టకాలంలో వారి వెంట నిలిచిన నేత కావడంతో కంటోన్మెంట్ బోర్డు బీఆర్ఎస్ మాజీ మెంబర్లు పద్మారావును పరామర్శించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకల మహేష్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు నల్లి వెంకట్రావు, అనితా ప్రభాకర్, పాండు యాదవ్, పారిసని భాగ్యశ్రీ, లోకనాథ్లు పద్మారావును పరామర్శించగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కాసేపు ముచ్చటించారు. ఇంతవరకు నేతలే అనుకుంటే సినీ నటుడు కూడా అక్కడ తలుక్కుమన్నారు. అంతా ఆశ్చర్యపోయారు. పజ్జన్న ఆ సినీ నటుడికి ఫేవరెట్ నాయకుడు కాగా, ఇక ఆయన హార్ట్అటాక్ నుంచి బయటపడి ఆపరేషన్ అనంతరం ఇంటికి చేరారన్న విషయం తెలుసుకుని అరగంట సేపు ఆయనతో కలిసి ముచ్చటిస్తూ గుండె నొప్పి రావడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. సినీ నటుడు సుమన్ పద్మారావును పరామర్శించగా నిద్ర లేకపోవడం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వంటివి చేయకూడదని, అలాంటి వాటి వల్లనే ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయంటూ కాసేపు ముచ్చటించగా, గౌడ సామాజిక వర్గంలో ఉన్న నటుడు గౌడ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు నచ్చిన లీడర్ గా ఉన్న పద్మారావును పరామర్శించినట్లు సమాచారం. నేను కూడా ఏం చేస్తానంటే నిద్ర అనేది లేదు, ఎందుకంటే మన ఇది అర్థం చేసుకోరు మనం పని, అలాంటి పని. ఇప్పుడు ఫుడ్ విషయంలో ఏం చేస్తానంటే నేను ఇంకా అక్కడ కాంప్రమైజ్ చేయకుండా ఒక అరగంట అటు ఇటు అయిన ఫుడ్. ఇక పరామర్శల అనంతరం యశోద ఆసుపత్రిలో ప్రముఖ కార్డియాలజిస్ట్ రఘు అపాయింట్మెంట్ ఫిక్స్ కావడంతో ఈ రోజు ఆరోగ్య పరీక్షలకు పజ్జన వెళ్లారు. అయితే పజ్జన రిపోర్టులు చూసి వైద్యులు షాక్ అవ్వగా అసలు మీ వయసు ఎంత అంటూ ప్రశ్నించడంతో పాటు అంత షాక్ అయ్యారు. నాడు కేటీఆర్ తప్పుడు వయసు రాయించాడంటూ నవ్వించగా, మరలా అదే పరిస్థితి అనుకుంటే పొరపాటు కాగా మీరు ఫిట్ గా ఉన్నారు, మీ వయసుకు సంబంధం లేకుండా 40 ఏళ్ల వయసు వారిలా రిపోర్టులు ఉన్నాయంటూ వైద్యులు చెప్పడంతో అంతా షాకు గురయ్యారు. కాస్త పాన్ అలవాటును మాత్రం తగ్గించాలంటూ సూచనలు అందించగా, అది మినహా మీరన్నింటా ఫిట్ అంటూ సూచించడంతో ఇక పజ్జన్న ఆనందంగా తిరుగు ప్రయాణమయ్యారు. 10 రోజుల్లో పూర్తి ఫిట్ గా ప్రజల్లోకి వస్తానంటూ పజ్జన్న తెలియజేస్తుండగా, క్యాంపు కార్యాలయంలో సేవలు యథావిధిగా కొనసాగిస్తానని, అదే ఉత్సాహంతో 10 రోజుల అనంతరం మీ ముందుకు వస్తానంటూ ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన జారీ చేయగా, పజ్జన్న రిపోర్టు వ్యవహారం మాత్రం అందరికీ షాక్ ఇవ్వడం విశేషం. మాకు ఆ షాపులే ఆధారం, ఉన్న ఒక్క ఆస్తి మీరు తీసుకుంటే మాకు చావే సరిన్యం. కోట్లు పెట్టి కొనుగోలు చేశారు, ఇప్పుడు లక్షల్లో చెల్లిస్తామంటే నా పరిస్థితి ఏమిటి? పెద్దవాళ్ళు లేరు, ఉన్న ఒక్క ఇల్లు మీరు తీసుకుంటే మేము రోడ్డున పడతాం, మమ్మల్ని ఆదుకోండి.
3 days టైం ఉండేసైనా తినొచ్చు, కానీ స్థానం లేకపోయి ఉండడానికి లేకపోతే అందరు బతుకులు రోడ్డు పైన. ఇలా ఎవరిని కదిలించినా కన్నీళ్లు పెట్టించే ఆవేదన. వీటినన్నిటికీ పరిష్కారం కేవలం జేఏసీ చేస్తున్న ఆలోచన మాత్రమేనంటూ అందరూ ముక్త కంఠంతో తెలియజేయగా, ఇక అధికారులు సైతం జేఏసీ నిర్ణయానికి మా వంతు మద్దతు అంటూ పలికేశారు. ప్రతివారి మనోగతం అడిగి తెలుసుకుని నోట్ చేసుకున్న అధికారులు వారిదంతా ఒకటే వాదన చూసి ఆశ్చర్యపోగా, మొత్తంగా కాదు కాస్త మాకుంచండి అంటూ చూస్తున్న అభ్యర్థులు చెప్తున్న మాటలతో ఇక పునరాలోచనలో పడ్డారు. ఈ ప్రాసెస్ మొత్తానికి సుమారు 2 ఏళ్లు పడుతుందంటూ అధికారులు వెల్లడించగా, ఆలోపు మా పరిస్థితి చూసి తీర్పు మీరే నిర్ణయించినట్టు న్యాయ నిర్ణేతలుగా అధికారులను ఉంచగా, రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ జేసీ చేసిన ప్రయత్నానికి మంచి స్పందనే రాగా, తమ గూడు కూల్చిదారని కేసీఆర్ ను ఓడిస్తే అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టు పలువురు బాధితులు వాపోగా, మద్దతిచ్చిన బీజేపీకి అయోధ్యలో పట్టిన గతి తమకు న్యాయం చేయకపోతే పడుతుందంటూ పలువురు హెచ్చరించారు. आप सोचते होंगे कि कल उठ के ऐसा ना हो जाए कि लोग उससे नाराज हो जाए और दूसरी बार कांग्रेस सत्ता के ऊपर नहीं आ रहे। రాజీవ్ రహదారి SS01 పై విస్తరణ భూసేకరణపై కంటోన్మెంట్ తిరుమలగిరి టీచర్స్ కాలనీలోని కమ్యూనిటీ హాల్లో గ్రామ సభను అధికారులు నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా డిఆర్డీఓ వెంకటాచారి, డిప్యూటీ కలెక్టర్ భూసేకరణ అధికారి అపర్ణ, తిరుమలగిరి ఎంఆర్ఓ అశోక్ కుమార్ అధ్యక్షతన కార్యక్రమం జరగగా, భూసేకరణలో వారి అభిప్రాయాలు సేకరించడానికి కలెక్టర్ కార్యాలయంతో పాటు తిరుమలగిరి రెవెన్యూ కంటోన్మెంట్ అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ముందస్తు పోలీసులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తిరుమలగిరి మండల పరిధిలోని భూములు, భవనాలు, వ్యాపార సముదాయాలు కోల్పోతున్న వారంతా వందల సంఖ్యలో సమావేశానికి హాజరు కాగా, ఇక వారి మనసులో తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎవరిని పలకరించినా భావోద్వేగానికి లోనవుతూ ఎన్నెల నుంచి ఉన్న ఇళ్లను తొలగించి రోడ్డు వెడల్పు చేస్తామంటూ కొలతలు కొలిచారని, కనీసం పూర్తి సమాచారం ఇంతవరకు ఇవ్వలేదని, 200 ఫీట్లతో వెడల్పు చేస్తే తమ ఇంటి ఆనవాలు కూడా లేకుండా పోతున్నాయంటే పలువురు కంటతడి పెట్టారు. కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్న ఒంటరి మహిళలు అక్కడ షాపులు రెంట్లిచ్చి కిరాయితో కుటుంబాన్ని నడిపిస్తుండగా, ఉన్న వ్యాపార సముదాయాన్ని కిరాయికిచ్చి వచ్చే కిరాయితో జీవనం సాగిస్తున్న వృద్ధుల వరకు అంతా 200 ఫీట్లతో విస్తరణ చేపట్టడాన్ని వ్యతిరేకించారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదంటూ ముక్త కంఠంతో అంతా తెలియజేయగా, కేవలం అది 100 ఫీట్లకు కుదిస్తే తమ జీవనాధారం కోల్పోకుండా ఉంటామని అంతా అధికారులకు వివరించారు. రేడియల్ రోడ్ కానీ ఇంటర్నల్ రోడ్ కానీ వచ్చినాక ఇది ఓన్లీ సిటీ రోడ్, ఇంటర్నల్ రోడ్ గానే కన్సిడర్ చేసుకొని 100 to 100 ఫీట్ మధ్యలో పెడితే అందరికీ న్యాయం ఉంటుందని మా యొక్క మనవి. గ్రామ సభలో తమ నిరసనతో హాజరైన రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ జేఏసీ సభ్యులు అందరి గొంతుకై తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇంత సామరస్యంగా సమావేశం జరగడానికి మేమంతా కలిసే నిర్ణయం తీసుకున్నామంటూ జేఏసీ సభ్యులు అధికారులకు తెలియజేయగా, వారంతా సమిష్టిగా ఉండి సమావేశం విజయవంతం చేయడంపై పై అధికారులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. జేఏసీ చైర్మన్ గా తేలుకుంట సతీష్ కుమార్ గుప్తాతో పాటు సభ్యులంతా 200 ఫీట్ల వెడల్పుతో తమ ఇబ్బంది పడతామంటూ తెలియజేయడంతో పాటు ప్రభుత్వం అందించే రేటుకు బదులుగా అదే ధరలో ల్యాండ్ను అందిస్తే కాస్తైనా మేలు జరుగుతుందంటూ తమ అభ్యర్థనను అధికారుల ముందుంచి వినతి పత్రాన్ని అందించారు. ర్యాలీగా ప్లకార్డులు పట్టుకుని చూసి పోలీసులు, అధికారులు ఆందోళనకు గురికాగా, తాము వ్యతిరేకం కాదు, కేవలం తమ అభ్యర్థన తెలియజేయడం వరకు మాత్రమేనంటూ అందరి మనోఘాతాన్ని ప్రభుత్వ పెద్దల ముందుంచారు. కేవలం అందరి ఆవేదన ఒకటి మాత్రమేనని, అంతా 200 ఫీట్లకు మాత్రమే వ్యతిరేకమంటూ స్పష్టం చేయగా, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఉండే నాయకుల కోసం కాకుండా మా జీవనధారలతో చెలగాటం ఆడుతున్న ప్రాజెక్టులపై మరోమారు ఆలోచన చేయండి అంటూ వారి అభ్యర్థన తెలియజేశారు. జేసీ సభ్యులు అమర్నాథ్, సుబ్బారావు, వెంకన్న, శ్రీనివాస్ రాజుతో పాటు పలువురు తమ వాదన వినిపించారు. మాకు 100 ఫీట్ సరిపోయినప్పుడు 200 ఫీట్ల మీద అన్యాయంగా చెప్పి వారి మనోగతాన్ని ఎప్పటికప్పుడు నోట్ చేసుకున్న భూసేకరణ అధికారి అపర్ణ వారి అభిప్రాయంతో ఏకీభవించగా, అంతా ఒకటే మాట మీద ఉన్నారని, కేవలం రోడ్డు వెడల్పును 200 ఫీట్లకు బదులు 100 ఫీట్లకు కుదించాలని కోరుకుంటున్నారని, అదే రిపోర్టును ప్రభుత్వానికి అందజేస్తామంటూ స్పష్టం చేయగా, అదంతా కూడా మన గవర్నమెంట్ తెలపడం జరుగుతుంది. దాని మీద ఏం నిర్ణయం తీసుకుంటారనేది మీకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రాజెక్టు ఆఫీసర్గా ఉన్న వెంకటచారి జేఏసీ సభ్యుల విన్నపాన్ని స్వీకరించడంతో పాటు శాంతియుతంగా జేఏసీ సభ్యుల సమావేశం నిర్వహించడానికి సహకారం అందించడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తమ వంతుగా ప్రభుత్వానికి రిపోర్టును అందిస్తామంటూ స్పష్టం చేశారు.
SH01 ప్రాజెక్టు భూసేకరణ 60 రోజులు, డాక్యుమెంటేషన్ మరో 6 నెలలు, ల్యాండ్ ధర లెక్కించి చెల్లించేందుకు మరో 6 నెలలు, మొత్తంగా ప్రాజెక్టుకు పూర్తి గ్రీన్ సిగ్నల్ రావడానికి 2 ఏళ్లు పడుతుందంటూ అధికారులు స్పష్టత ఇవ్వగా, కమ్యూనికేషన్ గ్యాప్తో ఇవన్నీ ఇబ్బందులు వచ్చిపడ్డాయని స్పష్టం చేస్తున్నాయి. ఇక ప్రభుత్వానికి భూసేకరణలో భూములు కోల్పోతున్న వారి పక్షాన మధ్యవర్తిగా ఉన్న జేఏసీని కలుపుకొని ప్రభుత్వానికి నివేదిక అందించి వారి ఉద్దేశాన్ని మీ ముందు త్వరలో తీసుకొస్తామంటూ స్పష్టం చేయడం విశేషం. SCB న్యూస్ తెలుగు ఛానల్లో వచ్చిన కథనంతో బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ బోర్డు అధికారులు స్పందించారు. వేగవంతంగా పైప్ లైన్ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పుర పోచమ్మ దేవాలయం CFCA గల్లీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యపై బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ స్పందించారు. 2వ వార్డులో పర్యటించి డ్రైనేజీ సమస్య నెలకొన్న ప్రాంతాన్ని సందర్శించారు. బస్తీవాసులతో సమావేశమై డ్రైనేజీ సమస్య గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారు పడుతున్న ఇబ్బందులను చూసిన రామకృష్ణ వారం రోజుల్లో పైప్ లైన్ పనులు పూర్తి చేసి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సరేమ్మా, నేను చూస్తా. ఏదేమన్నా కానీ మీకు ఒక వారం 10 రోజుల్లో మీ మోరీ లైన్ కొత్తది ఇస్తాం. సరేనమ్మా? అమ్మ చూడు, నిన్న మీ బాధ నేను టీవీలో చూసి నేను ఈయన ఫోన్ చేపించి వచ్చిన. కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పుర CFCA గల్లీలో నెలకొన్న సమస్యలపై SCB న్యూస్ ఛానల్లో వచ్చిన కథనానికి స్పందించిన నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ శుక్రవారం 2వ వార్డులో పర్యటించారు. ప్రత్యక్షంగా డ్రైనేజీ సమస్య నెలకొన్న గల్లీకి వెళ్లి స్వయంగా పరిశీలించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల ముందు డ్రైనేజీ నిలుస్తుండటంతో కొన్ని నెలలుగా తాము పడుతున్న ఇబ్బందులను స్థానికులు రామకృష్ణకు వివరించారు. పైప్ లైన్ పూర్తిగా పూడుకుపోవడంతో డ్రైనేజీ సమస్య నెలకొందని, ప్రత్యేకంగా పైప్ లైన్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్లు రామకృష్ణ బస్తీవాసులకు హామీ ఇచ్చారు. వారం రోజుల్లో నూతన పైప్ లైన్ ఏర్పాటుకు కృషి చేస్తానని రామకృష్ణ తెలిపారు. అవునమ్మా, నేను మీకు మాటిస్తున్నా, బీజేపీ పార్టీ తరఫున మాటిస్తున్నా. నేను వారం 10 రోజుల్లో మీకు మోర్ లైన్ కొత్తది ఇస్తాను, దాని లోపలనే ఇస్తాను. అధికారులు తమ సమస్యను పట్టించుకోవాలంటూ బస్తీవాసులు చేసిన అభ్యర్థనపై బోర్డు CEO మధుకర్ నాయక్ ఆరా తీశారు. 2వ వార్డు రసూల్పుర CFCA గల్లీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలపై హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతన పైప్ లైన్ ఏర్పాటు కొరకు ఇప్పటికే ఇంజనీరింగ్ కృష్ణసాగర్ ప్రతిపాదనలో ఉందని CEOకు వివరించారు. వేగవంత పనులు ప్రారంభించాలని CEO మధుకర్ నాయక్ సంబంధిత అధికారులకు సూచించారు. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ బోర్డు హెల్త్ విభాగం అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు జాప్యం చేయకుండా తమ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని 2వ వార్డు CFCA గల్లీ వాసులు కోరుకుంటున్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నందున భక్తులకు అనుగుణంగా రైళ్లను నడపాలని VHP సభ్యులు రైల్వే GMను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. శుక్రవారం రైలు నిలయంలో GMతో VHP జాతీయ ప్రవక్త డాక్టర్ రవీంతుల శశిధర్, నాయన బుచ్చిరెడ్డి, చంద్రశేఖర్, కపిల్ బరాబరి ప్రభుత్వంతో పాటు పలువురు కలిశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు లక్షలాది మంది భక్తులు తరలి వెళ్లడం జరుగుతుందని VHP నాయకులు తెలిపారు. రైల్వేలో రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో భక్తులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ప్రత్యేక రైళ్లను నడపాలని GMను కోరడం జరిగిందన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు GM సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. మేళాకు వెళ్తున్నటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం కోసం సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి అదనపు రైళ్లను ఏర్పాటు చేయమని ఈ రోజున సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారికి విశ్వ హిందూ పరిషత్ నుంచి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రజలకు చాలా ఉత్సాహం ఉంది. 144 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క కుంభమేళా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ సాయన్న ప్రియ శిష్యుడికి మంచి పేరును తీసుకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు అందుకునేలా చేసింది. మార్కెట్లో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంట్ ఆ నాయకుడి పేరు ప్రఖ్యాతులను భారతదేశమంతా చాటి చెప్పింది. నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మన్ కీ బాత్ లో మాట్లాడిన ఆ నాయకుడికి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం అందింది. మరోసారి ప్రధానమంత్రిని కలిసే అవకాశం దక్కడంతో ఆ నాయకుడి ఆనందం అంతా ఇంత కాదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ తెలంగాణలోని అతిపెద్ద మార్కెట్ గా ప్రసిద్ధిగాంచింది. 2019 నుండి 2022 వరకు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత సాయన శిష్యుడు TN శ్రీనివాస్ కొనసాగారు. కరోనా లాక్డౌన్ సమయంలో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ను ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వేలాది మందికి వ్యాక్సిన్ అందించడంలో TN శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ లో కుళ్లిపోయిన కూరగాయల వ్యర్థాల నుండి బయోగ్యాస్ విద్యుత్ ఏర్పాటు కొరకు ప్రత్యేకంగా యంత్రాలను ఏర్పాటు చేశారు. మార్కెట్ యార్డ్ నుంచి కుళ్లిపోయిన కూరగాయలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఖర్చు భారం పెరుగుతుండటంతో మార్కెట్ ప్రాంగణంలో బయోగ్యాస్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వ్యర్థాల ద్వారా ఉత్పత్తిని ప్రారంభించారు. భారతదేశంలోనే మొట్టమొదటి బోయిన్పల్లి మార్కెట్ లో ఏర్పాటు చేసిన సెంటర్ కు మంచి స్పందన లభించింది. మన్ కీ బాత్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ లో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ విద్యుత్ పై ప్రశంసించారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ TN శ్రీనివాస్ తో మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు వివరాలు అడిగి
తెలుసుకుని సందేశాన్ని భారతదేశ ప్రజలకు అందించారు. మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు అందుకున్న టీఎన్ శ్రీనివాస్ కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం అందింది. ఢిల్లీలో జరిగే వేడుకల్లో పాల్గొనాలని టీఎన్ శ్రీనివాస్ దంపతులకు విమాన టికెట్లు, అక్కడ బస చేసేందుకు వసతి సౌకర్యాలు కల్పిస్తూ ఆహ్వాన పత్రికను ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం పంపించింది. తనకు పీఎం కార్యాలయం నుండి ఆహ్వానం అందడంతో టీఎన్ శ్రీనివాస్ సంబరపడిపోయారు. ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం లభిస్తుందన్న సంతోషంతో టీఎన్ శ్రీనివాస్ ఢిల్లీకి పయనమవుతున్నారు. కంటోన్మెంట్ కు చెందిన టీఎన్ శ్రీనివాస్ కు అరుదైన అవకాశం దక్కడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆయన అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టడమే తన లక్ష్యమని నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ తెలిపారు. వార్డుల వారీగా అభివృద్ధి పనులను కొనసాగించడం జరుగుతుందని ఆయన తెలిపారు. 2వ వార్డు 105 గల్లీలో శుక్రవారం సీసీ రోడ్డు పనులను నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ప్రారంభించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయిన తర్వాత సీసీ రోడ్డు పనులను నిర్వహించడం జరుగుతుందని రామకృష్ణ తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరవుతున్న నిధులతో అభివృద్ధి పనులు కొనసాగించడం జరుగుతుందని రామకృష్ణ తెలిపారు. త్వరలోనే కంటోన్మెంట్ ప్రజలు శుభవార్త వింటారని రామకృష్ణ తెలిపారు. సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ వార్డు అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, సీనియర్ నాయకుడు మాదారపు అశోక్, చిట్టిబాబు, శ్యామ్, మమత, జై యాదవ్, జగన్, మల్లేష్, ఇఫ్రాన్, రేఖా, సంతోష్లతో పాటు స్థానికులు సుధాకర్, సిద్ధు, ప్రవీణ్, కిట్టు, కృష్ణ, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ के टाइम में कुछ भी काम करा రేవంత్ రెడ్డి అమ్మా రేవంత్ రెడ్డి గారు గతంలో 5 సంవత్సరాలు ఎంపీ ఉండే ఏమైనా చేసిండా పనిడా ముఖం చూసిరా మీరు इलेक्शन में आया एक कैंडिडेट को लेके आया वोट को 2000 रुपए डाल के बाहर निकल गया चलो भाई ఒక ఎమ్మెల్యే గెలిచినట్టే మరి చేయాలిగా పని నేను ఏదో కొన్ని నీళ్ళు తెచ్చినా పావు తెచ్చినా 10 పైసలు తెచ్చినా చారాణ తెచ్చినట్టు నడుస్తుందా అప్పుడేకు మనకి ఎన్ని కావాలని నీళ్ళు తేవాలి అవును కదమ్మా గతంలో కేసీఆర్ ఇట్లనే మోసం చేసిండు ఈరోజు ఇక్కడ మోరీ వేసినా రోడ్ వేసినా ఈ రెండు కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలతో నడుస్తుంది లేదంటే కంటోన్మెంట్ బోర్డులో ఉన్న పైసలతో నడుస్తుంది. బీజేపీ సీనియర్ నాయకుడు సచిన్ కాంకేను వార్డు ప్రజల సన్మానాలతో ముంచెత్తారు. వార్డు అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా అభిమానులు, కాలనీవాసులు ఆయనను ఘనంగా సన్మానించి నీ వెంట మేమున్నామంటూ భరోసానిచ్చారు. కంటోన్మెంట్ 4వ వార్డు గాంధీ హట్స్ లో సన్మాన కార్యక్రమాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఇటీవల 4వ వార్డు బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన సచిన్ కాంకేను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం పాటు 4వ వార్డు సమస్యలు పరిష్కరించేలా ముందుకు సాగనున్నట్లు సచిన్ కాంకే తెలిపారు. తనపై చూపుతున్న ప్రేమానురాగాల పట్ల సచిన్ కాంకే కృతజ్ఞతలు తెలిపారు. మాజీ అధ్యక్షుడు రాజు మల్లేష్, సీనియర్ నాయకుడు నాగభూషణ్ రెడ్డి, ప్రభాకర్, లక్ష్మణ్, జగన్తో పాటు పలువురు పాల్గొన్నారు. భారత్ సంవిధాన్ గౌరవ్ అభియాన్ లో భాగంగా పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించి రాజ్యాంగ విస్తృతను కార్పొరేటర్ కొంత దీపికా నరస్ తెలియజెప్పారు. మౌంటా డివిజన్లోని అంబేద్కర్ నగర్, అజంతా స్వీట్ హౌస్ వద్ద సామమూర్తి నగర్ లో ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాజ్యాంగం వచ్చి 75 ఏళ్లకు చేరిన తరుణంలో రాజ్యాంగంలో విశిష్టత తెలియజేస్తూ పార్టీకి ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలను కొంత దీపిక కొనసాగించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే అందరికీ హక్కులు అందాయంటూ దీపిక తెలిపారు. పలుచోట్ల జరిగిన కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ప్రశాంత్, జితేందర్, జయ, సర్వేష్, నాయకులు చిన్న వీరయ్య, పిట్ల నగేష్, సురేష్, నరేందర్, విజయ్, జగదీష్, టింకు, అనిల్, నర్సింగ్, వినయ్, రాహుల్తో పాటు పలువురు పాల్గొన్నారు. బౌద్ధం తీసుకుంటు కదా, బౌద్ధ ధర్మాన్ని పాటించినప్పుడు ఆ ప్లేస్ లా మళ్ళీ ఆయన అంబేద్కర్ కన్ను మూసిన ప్లేసు, ఆయన విశ్రాంతి అంతిమ క్రియలు చేసిండ్రు కదా, విశ్రాంతి స్థలం కూడా పవిత్రంగా స్మారకం చేసిండ్రు. ఈ పంచతీర్థాలను పెట్టి మన ప్రధానమంత్రి వచ్చిన తర్వాత వీటికి విలువలిచ్చి అంతటి మహానుభావుడికి స్మారకం మనం కట్టుకోవాలి, మన పంచతీర్థాలు చేసుకోవాలని లండన్ లో కూడా ఆయన చదువుకున్న ఇంట్లో ఆయనకు మారేడుపల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో పలు పోటీలను నిర్వహించారు. చిత్రలేఖనం, వ్యాసరచన, కరపత్రాల తయారీతో పాటు ఆటపాటలు నిర్వహించారు. విద్యార్థినులు ఉల్లాసంగా పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు మాజీ సభ్యురాలు నల్లి కిరణ్ పాల్గొని విద్యార్థినులకు బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉడాన్ వాలంటరీ సంస్థ వ్యవస్థాపకురాలు చారుష, మహిళా వ్యాపారవేత్త బిందుతో పాటు పలువురు పాల్గొని తమ సందేశాన్ని అందించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని నల్ని కిరణ్ సూచించారు. విద్య ఎంతో ముఖ్యమని, ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని నల్ని కిరణ్ సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ మనోహరచారి, ఉపాధ్యాయులు ఉమామహేశ్వరి, శ్రీలక్ష్మి, వైష్ణవి, సౌజన్య, ఇందిర, పుష్ప తదితరులు పాల్గొన్నారు.
మీరు ప్రపోజల్ ఇవ్వండి, మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మంజూరు చేయించుకుని వచ్చే బాధ్యత మాది. మంచినీరు వృధాగా పోతుంది, డ్రైనేజ్ నీటితో కలిసిపోతుంది. ఇవి చాలదన్నట్లు ఉదయం 6 గంటలకు వచ్చే మంచినీటి సరఫరా కాస్త ఉదయం 10 గంటల సమయం ఇస్తే ఎలా అంటూ వాటర్ వర్క్స్ అధికారులను ప్రశ్నించడంతో పాటు మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గతంలోనూ సమస్యపై సంతకం పెట్టి ఇచ్చినా ఇంకా పనులు మాత్రం జరగలేదంటూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆర్డి నాగేష్ వాటర్ వర్క్స్ అధికారులను పరిశీలించారు. మోండా డివిజన్లోని లోహియానగర్, వడ్డెర బస్తీ, తారక్ నగర్, జయప్రకాష్ నగర్లో లో ప్రెషర్తో పాటు పలు సమస్యలు ఉన్నాయంటూ తెలియజేయగా త్వరలోనే పైప్లైన్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయంటూ వాటర్ వర్క్స్ మేనేజర్ వినోద్ కుమార్ హామీ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు. అధికారులను కలిసిన వారిలో సల్మాన్, బాబురావు, గణేష్, ప్రభాకర్, రమేష్తో పాటు పలువురు ఉన్నారు. కంటోన్మెంట్ సీనియర్ నాయకుడు ఉద్యమ నేత పెద్దల నరసింహకు పితృవియోగం కలిగింది. అనారోగ్యంతో పెద్దల నరసింహ తండ్రి పెద్దల రాజయ్య గురువారం రాత్రి కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 5వ వార్డు మహాత్మా గాంధీ నగర్లోని పెద్దల నరసింహ నివాసం వద్ద పెద్దల రాజయ్య పార్థివ దేహానికి సందర్శనార్థం ఉంచారు. పార్టీలకు అతీతంగా నాయకులు పెద్దల రాజయ్య భౌతిక కాయానికి నివాళులర్పించి పెద్దల నరసింహను ఓదార్చారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్ల నాగేష్, మన్నె కృషాంగ్, ఎర్రోల శ్రీనివాస్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగ్గుల మహేశ్వర రెడ్డి, మాజీ సభ్యులు నల్లి కిరణ్, పాండు యాదవ్, పారిసని శ్యామ్ కుమార్, జిహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహ ముద్రాజులతో పాటు 5వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ తో పాటు పెంట శ్రీహరి, రావుల సతీష్, సానాది శ్రీనివాసులు తదితరులు రాజయ్య భౌతిక కాయానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. మారడపల్లి హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మహాత్మానగర్, వాల్మీకి నగర్, సంజీవయ్య నగర్, సెకండ్ లక్ష్మీనగర్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు రాజయ్య అంతిమయాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పెద్దల నరసింహకు తండ్రి రాజయ్య అండగా నిలుస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చారు. పెద్దల నరసింహ సైతం తండ్రి సహకారంతో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ బోర్డు సభ్యుడిగా పోటీ చేసి ఓటమికి గురయ్యారు. అయినప్పటికీ కుమారుణ్ణి ప్రోత్సహిస్తూ అండగా రాజయ్య నిలిచారు. ఉద్యమ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పెద్దల నరసింహను కుటుంబ సభ్యులను ఓదార్చారు. హమారా సంవిధాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయంలో హమారా స్వాభిమాన్ పై ప్రత్యేకంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా గవర్నర్ పాల్గొని ఎగ్జిబిషన్ తిలకించారు. రాజ్యాంగం అమలు జరిగి 75వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పాస్పోర్ట్ కార్యాలయంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించి నాటి చిత్రాలపై సంతోషం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ రిహార్సల్ కొనసాగాయి. జనవరి 22న ప్యారెడ్ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమానికి సంబంధించి పలు శాఖల త్రివిధ దళాలు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. పలు శాఖల అధికారులు చేపట్టిన కవాతులు ఆకట్టుకున్నాయి. నేవీ, ఆర్మీ, పోలీసు అధికారులతో పాటు ఎన్సీసీ విద్యార్థులు ప్యారెడ్ గ్రౌండ్ లో జరిగిన రిహార్సల్ లో పాల్గొని కవాతులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతికుమారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు రిహార్సల్ను తిలకించారు. ఆదివారం జరిగే వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. శిక్షణ పొందిన బృందాలు బీజీఎస్పీ ఇబ్రహీంపట్నంలో ప్రత్యేకమైన వాహనాలతో పరులు వారి శుభాకాంక్షలు. Morning of the parade grounds. The swing in their march headquarters, which was a ఐసీసీ క్రికెట్ టోర్నమెంట్ భారత జట్టుకు మేనేజర్గా నియమితులైన దేవరాజ్ను మాజీ మంత్రి తలసాని సన్మానించారు. మారేడుపల్లిలోని తలసాని నివాసంలో తలసానిని మర్యాదపూర్వకంగా దేవరాజ్ కలవగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి భారత జట్టుకు మేనేజర్గా వెళ్తుండడంపై సంతోషం వ్యక్తం చేస్తూ సన్మానించి స్వీట్ తినిపించారు. అనంతరం బన్సిలాల్పేట బీఆర్ఎస్ మహిళా నాయకురాలు లావణ్య మృతి విషయం తెలుసుకుని ఆమె పార్థివ దేహంపై పూలమాల వేసి తలసాని నివాళులర్పించారు. చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొనే లావణ్య మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. మారేడుపల్లిలోని తన నివాసంలో ముఖ్య నేతల సమావేశం జరగగా సమావేశంలో లావణ్య మృతిపై 2 నిమిషాలు మౌనం పాటించారు. సంతాపం తెలిపిన వారిలో బేగంపేట కార్పొరేటర్ టి మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, కొలన్ బాలరెడ్డి, హనుమంతరావు, వెంకటేశన్ రాజ్, శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఏసూరి మహేష్, సంతోష్, కర్ణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, లక్ష్మీపతి, రమణ, శేఖర్, కిషోర్, ఆరిఫ్, ప్రేమ్, బలరాం, నారాయణ రాజు, కుమార్ తదితరులు ఉన్నారు.
అనంతరం అమీర్పేట్ రేణుకానగర్ వాసులు తలసానికి వినతి పత్రం అందించారు. ఇండ్ల మధ్యలో గ్యాస్ గోదాం ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని, కావున గోదాంను తరలించేలా చర్యలు తీసుకోవాలంటూ కోరడంతో అధికారుల దృష్టికి తీసుకువెళ్తానంటూ హామీ అందించారు. వినతి పత్రం అందించిన వారిలో అమీర్పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి సంతోష్ మణికుమార్, నాయకులు బలరాం, జితేందర్ శుక్లా, సుమీర్ సింగ్, కాలనీ ప్రతినిధులు లహోర్ సింగ్, నాగేందర్, శ్రీనివాస్, యాదగిరి, ప్రసాద్, శేఖర్, వెంకటేశ్వరరావు, నగేష్ తదితరులు ఉన్నారు. కార్పొరేటర్ గా తనను గెలిపించినందుకు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. డివిజన్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో అభివృద్ధి పనులను కొనసాగించడం జరుగుతుందని లింగాని ప్రసన్నలక్ష్మి తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గ అడ్డగుట్ట డివిజన్ శాస్త్రినగర్ లో సీసీ రోడ్డు పనులను శుక్రవారం లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ ప్రారంభించారు. స్థానికంగా రోడ్లు గుంతలమయంగా మారడంతో ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో ప్రత్యేకంగా నిధులు కేటాయించి సీసీ రోడ్డు పనులను చేపట్టడం జరుగుతుందని ఆమె తెలిపారు. కార్పొరేటర్ గా తనను గెలిపించిన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి డివిజన్ అభివృద్ధికి కృషి చేయడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మా ప్రభుత్వం మా నిధులు అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభోత్సవ కార్యక్రమంతో సందడి చేశారు. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి నినాదాలతో మారుమోగింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలివచ్చి నినాదాలతో హోరెత్తిస్తూ తమ బలాన్ని చాటి చెప్పేలా హడావిడి చేశారు. తమ బాస్ ఆదేశాలతో పార్టీ శ్రేణులు సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కొనసాగించారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్ శాస్త్రీనగర్ లో 30 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులు శుక్రవారం ప్రారంభించారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సంతోష్ సూచనలతో సికింద్రాబాద్ డీసీసీ జిల్లా చైర్మన్ గంటా రాజుసాగర్, డివిజన్ అధ్యక్షుడు గణేష్ యాదవ్, సీనియర్ నాయకులు జాఫర్, కొమరమ్మ, యువజన కాంగ్రెస్ సికింద్రాబాద్ అడ్డగుట్ట అధ్యక్షుడు కృష్ణారావు, సాయి చందర్, సురేష్, అంజయ్య, భూపతి, ప్రభాకర్, శివకుమార్, శ్యామ్, రమేష్, నిసార్, లక్ష్మి, చంద్రకళ, సులోచన, వరలక్ష్మి, జగదీష్, అరుణ్ తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నిధులతో ప్రత్యేక బడ్జెట్ ద్వారా అడ్డగుట్టలో అభివృద్ధి పనులు నిర్వహించడం జరుగుతుందని గంటా రాజుసాగర్ తెలిపారు. లష్కర్లో జరిగిన సంక్షిప్త వార్తా విశేషాలను ఒకసారి చూద్దాం. సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సనత్ నగర్ ఇన్ఛార్జ్ కోట నీలిమ, ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికాలం మనోజ్ కుమార్ ముదిరాజులు ముందుకు సాగుతున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కోట నీలిమ చేతుల మీదుగా నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన క్యాలెండర్ లో మనోజ్ కుమార్, కోట నీలిమల చిత్రపటంతో క్యాలెండర్ ను ఏర్పాటు చేశారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పెరుమాల్ చందు, నాగరాజు, ఆసిన్ రాజు, సమ్మి శ్రీశైలంతో పాటు పలువురు పాల్గొన్నారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి సంబంధించి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముద్రా సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకుడు శంకరన్న చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముద్రా సంఘం నేతలు కొనసాగించారు. కార్యక్రమంలో సాయి ముద్రాజ్, శ్రీ ఉదయ్ ముద్రాజ్, నాగరాజ్ ముద్రాజ్, సతీష్ ముద్రాజ్, డాకి అశోక్ ముద్రాజ్, శేఖర్ ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబర్పేట్ శంకర్ ను శేఖర్ ముద్రాజ్ ఘనంగా సన్మానించారు. మోర్నా డివిజన్ ఎరికల బస్తీలో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం ఉంది. స్థానికులు కాంగ్రెస్ నాయకుడు చిరబైన సంతోష్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభం తొలగింపు కొరకు సంతోష్ యాదవ్ కృషి చేశారు. శుక్రవారం విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ స్తంభాన్ని తొలగించడంతో అధికారులకు కృతజ్ఞతలు సంతోష్ యాదవ్ తెలిపారు. అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసేలా అడ్డగుడ్డ డివిజన్ సాయినగర్ షిరిడి సాయిబాబా హైస్కూల్లో డివిజన్ బీజేపీ అధ్యక్షులు గాజుల సౌందర్య, కృష్ణ, హంసరాజు, గెల్లు ఉదయ్ యాదవ్, శివాజీ, రాజశేఖర్, వెంకటస్వామి, లక్ష్మణ్, రాములమ్మల ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అంబేద్కర్ చరిత్రను చాటి చెప్పేలా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని హంసరాజు తెలిపారు. రోగులకు వైద్య సేవను అందించడమే కాదు, విద్యార్థులకు సైతం పాఠాలు చెప్పి మంచి డాక్టర్ గా తన ప్రత్యేకతను చాటుకున్నారు. పికెట్ డిస్పెన్సరీ వైద్యాధికారి విశాల్ రాజు పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడి తమ బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు. పొగాకుకు దూరంగా ఉండాలని, వాటి వల్ల జరిగే నష్టాలను విద్యార్థులకు తెలియజేశారు. ఎస్పీహెచ్ఓ జయశ్రీ, డిఎంహెచ్ఓ వెంకట్ల ఆదేశాలతో పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.